మరి సొదొమ గొమొర్రా సమీప అంటే దాని పొలిమేర ప్రాంతంలో తాను వాసం చేస్తూ అంటే పట్టణానికి సమీపంగా తన గుడారము లేదా తన వాసము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఊహించినటువంటి విధంగా మరి పొరుగున ఉన్నటువంటి రాజులు కుట్ర చేసి మరి సొదొమ గొమొర్రా ఆ పట్టణమును ఆ దేశమును మరి ఆ ప్రజలను వారికి ఉన్నటువంటి ఆస్తులను దోచుకెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు దోచుకువెళ్ళగా మరి దేవుని కృపను బట్టి సైనికులకు అధిపత్యగు యెహోవా అబ్రహామునకు తోడు ఉండగా అబ్రహాము పొరుగున ఉన్నటువంటి రాజుల ఆరోగ్యకరమైనటువంటి సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి వారిని తీసుకొని వారితో పాటు తనకంటూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి 318 మంది సైనికులని లేదంటే యోధులని వెంటబెట్టుకుని వెళ్ళి ఆస్తులు విడిపించుకొచ్చి మరి లోతుకి ఇవ్వటం, సొదొమ గొమొర్రా రాజున్నది రాజుకి ఇవ్వటం, ప్రజలకి ఇవ్వటం, అలా మొత్తానికి ఆ సమస్యని సామరస్యంగా సమాధానపూర్వకంగా తాను పూర్తి చేసినట్టుగా మనం చదువుకున్నాం. పిల్లరా మరి ఆ సందర్భం నుండి ఇప్పుడు ముందుకెళ్తున్నాం మనం 15వ అధ్యాయం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము. ప్రియులరా అంటే ఒక సంఘటన జరిగింది. ఇదిగో ఈ విధంగా నేను నీకు ఎప్పుడు సహాయంగా ఉంటాను అనేటువంటి ఒక అభయాన్ని అప్పటికి జరిగిన అనుభవాన్ని బట్టి చూసావా అన్నట్టుగా అబ్రహామునకి ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాట తాను చెప్పటం జరిగింది. ఇక్కడ నేను నీకు కేడము అని అన్నాడు. మీరు చాలాసార్లు ఈ పదాన్ని చదివి ఉంటారు, వినుంటారు. నేను కూడా చాలాసార్లు చెప్పాను. ఏంటంటే కేడం అనగా సంబంధం, విశ్వాసకి దేవుడికి కాపుదల. సాధారణంగానైతే కేడము అనగా ఒక రక్షణ కవచం. ఓకే, మామూలు పదం. ఇక మీరు అన్నట్టుగా నేను మీకు కాపుదల అనేటువంటి పర్యాయంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. అంటే ఇంకా నేను ఎక్కువగా కాపాడుకుంటాను, అలాగే నీకు మంచి బహుమానాలని ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు అనమాట. 2వ వచనంలో అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనే పోవుచున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తి కర్త ఉండు కదా. ఒక నిర్వేదమును, ఒక బాధని అబ్రహాం గారు వ్యక్తం చేస్తున్నారు. అంటే అబ్రహాం గారు 75 సంవత్సరాలు వయసు కలిగిన వాడై ఉండినప్పుడు దేవుడు చెప్పాడు, నీకు సంతానాన్ని ఇస్తాను అని అన్నాడే కానీ ఎప్పుడు ఇస్తాను అనేటువంటి మాట చెప్పలేదు. ఇస్తాను అని అన్నప్పుడు నమ్మాడు అబ్రహాం గారు. కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అప్పుడు ఇది నెరవేరదేమో అనేటువంటి భావన అబ్రహాము గారిలో కలగడానికి అవకాశము ఉన్నప్పటికీ దాన్ని పూర్తిగా మాత్రం విడిచిపెట్టలేదు ఆయన. అయితే నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు పలుమార్లు చెప్తున్నప్పుడు మీరు ఎంత ఆశీర్వదిస్తే మట్టుకి ఏమున్నది, మీరు అన్నారు కానీ నాకు ఇంకా సంతానమేమీ లేదు కదా. ఆ ఆశీర్వాదము, ఆ సంపాదన అంతా కూడా నా తదనంతరము నా దాసుల్లో ముఖ్యుడైనటువంటి వాడికే చెందుతుంది కదా.
అని ఒక నిర్వేదాన్ని వ్యక్తం చేయటము జరిగింది. అంటే ఒక విధంగా పరోక్షంగా దేవునికి నీ వాగ్దానం ఏమైంది అన్ని అడుగుచున్నటువంటి విధానం మనకు కనబడుతుంది. నేరుగా అలా అడిగినట్టుగా మనకు అనిపించదు, కానీ మీకు గమనిస్తున్నారనుకుంటున్నాను. మీరు వాగ్దానం చేశారు, సంతానం ఇస్తాను అన్నారు, ఆస్తిని ఇస్తాను అని అంటున్నారు, కొంత మేరకి ఐశ్వర్యాన్ని ఇచ్చారు, కానీ వారసుడు లేడు కదా. ఏమైంది ప్రభువా వారసుడు అనే పరోక్షపు ప్రశ్న సాంకేతం అందులో దాగి ఉంటున్నది. ఇది సూక్ష్మంగా గమనించవలసినటువంటి విషయం. అయితే అప్పుడు దేవుడు మాట్లాడుచున్నాడు. 4వ వచనంలో, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. ఏంటంటే దాసుడు వారసుడవుతే తప్ప కడుపున పుట్టిన కొడుకే వారసుడు అవ్వాలా? ఒక నాస్తికుడు సంధించగలిగేటువంటి ప్రశ్నే. అంటే దాసుడు అంటే అంత చిన్న చూప? ప్రియులరా, దాసుడును వారసుడు అవ్వటానికి అవకాశము ఉంది. అలాంటి కొన్ని సందర్భాలు మనకు బైబిల్లో కనబడతాయి. కానీ ఆ దాసుని గురించినటువంటి పూర్వాపరాలు అబ్రహాముకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. ఎవరిని ఏ స్థానంలో కూర్చుండబెట్టాలో, ఎవరిని ఏ విధముగా వాడుకోవాలో, ఎవరి ద్వారా ఏ కార్యములు జరిగించాలో దేవుడికి బాగా తెలిసినటువంటి విషయం. కాబట్టి తన ప్రణాళిక, తన వ్యూహము, తన సంకల్పములు చాలా ఎత్తైనవి లేదా లోతైనవి. కాబట్టి దేవుడు నేరుగా అలా ఏమీ చెప్పకుండా, లేదు దాసుడు నీకు వారసుడు అవ్వడు, నీ గర్భమున పుట్టినటువంటి కుమారుడే నీకు వారసుడవుతాడు అని అబ్రహామును బలపరుచుకున్నాడు. 5వ వచనంలో, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగున అవునని చెప్పాను. అంటే అదొక నక్షత్రాలు ఎన్ని ఉంటే అంతమంది సంతానం అవుతారని కాదండి. నక్షత్రాలు లెక్కింపజాలనంత విస్తారంగా ఎలాగనైతే ఉంటుందో, నీ సంతానం కూడా అలా విస్తారంగా అవుతుంది అని మాత్రమే. ఇజ్రాయెల్ దేశములో ఎవరున్నారండి ప్రస్తుతం? ఇజ్రాయేలీల దేశము ఎవరి దేశము? యూదా దేశం. యూదులు ఉన్నారు. మరి మిగిలిన 11 గోత్రాల వారు ఎక్కడ ఉన్నారు? ప్రియులరా, కానా దేశాన్ని కనుక మీరు ఇప్పుడు గమనిస్తే, ఇజ్రాయెల్ చుట్టూ ఎవరి జనాభా ఏ దేశాలు మనకు కనపడతాయో తెలుసా అంటే, ముస్లిం దేశాలు మనకి ఎక్కువ కనపడతాయి. అంటే మొత్తం ముస్లిం దేశాలు మనకి ఎక్కువ కనపడతాయి.
అంటే మరి మిగతా 11 గోత్రాల వారు ఎక్కడున్నారు? ప్రియులరా, వీరందరూ కూడా మనకి యూరప్, ఇక కాస్తో కూస్తో అమెరికా ఖండములో విస్తరించినట్టుగా మనకు కొన్ని చారిత్రక నేపథ్యాలు, ఆధారాలు చెప్తూ ఉంటాయి. సరే, ఏదేమైనప్పటికీ విస్తారంగా ఇస్తాను అని చెప్పాడు, నక్షత్రంలో వలె చేస్తాను అని చెప్పాడు. కానీ దేవుడు దాన్ని నెరవేర్చలేదు. అంటే ఎంతో కొంత పెరిగింది, కానీ పెరగవలసినంత పెరగలేదు. గల కారణం ఏంటంటే వీరి నడవడిక సరిగ్గా లేకపోవటం మూలంగా వాగ్దానాన్ని నిలిపేస్తున్నాను అని అన్నాడు. చాలా మంది దేవుడు మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ దప్తడా అని అంటే, ఆయన వాగ్దానం చేసేటప్పుడే కింద చిన్న అక్షరాలలో ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి అని. ఎస్, ఉదాహరణకి సొలొమోన్కి చెప్పాడు, ఏమని, ఇదిగో నీ దేశము ఇలా సుస్థిరము చేయబడుతుంది, నువ్వు బహుగా ఆశీర్వదించబడతావు. దావీదుకు చెప్పాడు, సొలొమోనుకి చెప్పాడు, వాళ్ళందరికీ చెప్తున్నప్పుడు ఏమని చెప్పాడు తెలుసా? ఇదిగో నా ధర్మశాస్త్రపు ఆజ్ఞలను మీరు అనుసరించి నడుచుకొనినప్పుడు సింహాసనంలో మీలో ఒకడు తప్పకుండా ఉంటాడు, మీ దేశము సుస్థిరముగా ఉంటుంది. ఆజ్ఞలను గనక అతిక్రమించి వాటిని పక్కకు పెట్టి పోతిరా, ఇదిగో నేను చేసిన ఈ వాగ్దానము మీ ఎడల నెరవేరదు. దీనికి ప్రతిగా మరో పరిస్థితిని అనుభవించవలసి వస్తుంది అనేటువంటి విషయాలు చాలా సందర్భాల్లో చెప్తుందని. అయితే అబ్రహామునకు చెప్పేటప్పటికీ దేవుడు మరి నమ్మకంగానే చెప్పాడు, నెరవేరుస్తాము అనేటువంటి ఉద్దేశంతో చెప్పాడు. కానీ అది కాలక్రమంలో నెరవేరలేదు. దాన్ని మనం చూస్తాం. నెరవేరలేదు అనేటువంటి మాట కూడా నేరుగా మనం చూస్తాం. అది రాజుల గ్రంథంలో ఉంటుంది. తర్వాత అక్కడికి మనం ప్రయాణం చేసినప్పుడు, మన వాక్య పట్టణంలో అక్కడ దాకా వెళ్ళినప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకుందాం. ఓకే రైట్. ఏదేమైనప్పటికీ నీ వాగ్దానమును, నీ సంతానమును మరి నక్షత్రముల వలె చేస్తాను అని చెప్పేసి అన్నాడు. చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగా అవునని చెప్పాను. 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను. ఇది చాలా ఇంపార్టెంట్. సింపుల్గా దేవుడు చెప్పాడు, అబ్రహాం నమ్మాడు. ఇంకా మధ్యలో డిస్కషన్స్ ఏం లేవు. గనుక అతడు ఎవరిగా తీర్చబడ్డాడట? నమ్మాను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అంటే దేవునిగా గుర్తించగలిగినటువంటి వాడు అబ్రహాం. అంటే దాని అర్థం దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సామర్థ్యమును, దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క నిజాయితీని, నీతిని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవటంలో ఎంతో కొంత సఫలీకృతమైనటువంటి వ్యక్తి అబ్రహాం. కనుక దేవుణ్ణి దేవునిగా అర్థం చేసుకోగలిగాడు. ఆ ప్రకారంగా తాను తన మానసిక స్థితిని కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు అతన్ని నీతిమంతుడు అని అన్నాడు. నమ్మినందుకు గాను నీతిమంతుడు అని అన్నాడు. ఆ రోజుల్లో ఆ ప్రజల ఆ మానసిక స్థితికి, అప్పటికి ఆ తరములో, ఆ తరానికి ముందున్నటువంటి ప్రజల నేపథ్యాలను బట్టి నమ్మటము, దేవుణ్ణి దేవుడిగా నమ్మటము అనంటే సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఇప్పుడు నమ్మటము అనంటే చాలా, ఎందుకు అనంటే మన తరములో ఉన్నటువంటి ఈ పట్టణములో
యెహోవా దేవుణ్ణి నమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. విజయవాడలో నమ్మినటువంటి వారు చాలా మంది ఉన్నారు. విశాఖపట్నంలో నమ్మినటువంటి వారు చాలా మంది ఉన్నారు. అసలు తెలుగు రాష్ట్రాలలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో నమ్మినటువంటి వారు చాలా మంది ఉన్నారు. అందులో పరమ భక్తులు ఉన్నారు. పరమ జ్ఞానాన్ని ఆవిష్కరించి దేవుని గురించి తెలియచేస్తున్నప్పుడు జరిగినటువంటి కార్యక్రమాల చారిత్రాత్మక నేపథ్యాలను బట్టి, కొన్ని ప్రత్యక్షపు పరోక్షపు సాక్ష్యాలను బట్టి నమ్మడానికి బోలెడన్ని ఆధారాలు ఉన్నాయి. బోలెడంత మంది సాక్ష్యాలు ఇవ్వగలిగేటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నమ్మటం చాలా తేలిక. కానీ ఆ రోజుల్లో అలాంటి సాక్ష్యాలు చెప్పగలిగేటువంటి వారు ఎవరు లేరు. ఆ రోజుల్లో అలాంటి బలగం ఆయనకేమీ లేదు. మంది మార్బలం ఏమీ లేదు. ఈయనను బట్టి ఇంకొక ఆయన, ఆయనను బట్టి ఇంకొక ఆయన నడవడానికి అవకాశాలు లేవు. ప్రథమపు అడుగు వేసినటువంటి వాడు అబ్రహాము. అందులో రిస్క్ ఉంటుంది, అందులో డేరింగ్ ఉంటుంది, డాషింగ్ ఉంటుంది. ఏమండి, అందులో దాన్ని ఏ రకంగా అంటే తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. అప్రయత్నంగా వేసే అడుగు కాదు అది. అన్ని విధాలుగా ఆలోచించుకొని అడుగు వేయాలి. అలా ఆలోచించుకొని అడుగు వేశాడు. కాబట్టి అప్పటికున్నటువంటి స్థితిని బట్టి ఏమన్నాడు తెలుసా? ఆ నమ్మటమే ఒక క్రియ అని అన్నాడు. ఆ రోజుల్లో నమ్మటమే క్రియ. ఇప్పుడు ఏమంటున్నాడు అనంటే, నమ్మినంత మాత్రాన నీవు నీతిమంతుడవు కాదు, క్రియ చేస్తేనే నీతిమంతుడవు అన్నాడు. కానీ అబ్రహాము ఉన్నటువంటి కాలానికి నమ్మటమే ఒక క్రియ అని అన్నాడు. ఎందుకంటే అది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి విషయం. రిస్క్ అని అంటే ఆయనకు ఎదురు కాకపోవచ్చు, కానీ ఏం జరుగుతుందో తెలియని పాలుపోనటువంటి భవిష్యత్తుని అంతగా ఎరగనటువంటి విషయం. కాబట్టి ఏదైతే అది అయింది అన్నటువంటి విధానంలో దేవుని మీద పూర్తిగా భరోసా కలిగినటువంటి వ్యక్తి కనుక అతడు నీతిమంతుడిగా తీర్చబడెను. రైట్. ఆ తర్వాత 7వ వచనం, మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, మన ఇదంతా చదువుకున్న గత అధ్యాయాలు. కల్దీల దేశము ఎక్కడని చెప్పండి? పోనీ ఏ నది ఓరడ ఉన్నది అంటే ఏ నది పరివాహక ప్రాంతాలలో ఉంది? యూఫ్రటీస్ నది పరివాహక ప్రాంతములో ఉన్నది. అక్కడ నుండి వాళ్ళ తండ్రి తెరహుతో వారు ప్రారంభమయ్యారు. అక్కడ నుండి ఒకానొక ప్రాంతానికి వచ్చిన తర్వాత తెరహు అక్కడ తన జీవితాన్ని ముగించడం జరిగింది. అక్కడి నుండి ఇక అబ్రహాము లోతును తీసుకొని వెళ్ళుమన్న ఆ కానా దేశంలోనికి తాను రావటము జరిగింది. అలా నిన్ను ప్రారంభములో అక్కడి నుండి తీసుకొచ్చినటువంటి వాడను నేనే అని మరొకసారి జ్ఞాపకం చేస్తూ 8వ వచనంలో అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా. ఇక్కడ కాస్త అబ్రహాము గారు అపనమ్మకంతో ఈ మాట అన్నాడా అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఆ యాంగిల్లో అడిగినటువంటి ప్రశ్న కాదండి. అపనమ్మకంతో అడిగినటువంటి ప్రశ్న కాదది. ఒకవేళ గనక అపనమ్మకంతో గనుక అడిగి ఉంటే అతడు విశ్వాసులకు తండ్రి అవ్వగలిగే అర్హతే ఉండేది కాదు. అపనమ్మకంతో కాదు. కాకపోతే నేనేమంటున్నాడు అంటే, నేను ఇది
స్వతంత్రించుకుంటాను, లేదా నా సంతానము, నా వారసులు దీన్ని స్వతంత్రించుకుంటారు అని నేను గమనించుకోవడానికి సూచనలు ఏంటి? నేను ఎప్పుడు అర్థం చేసుకోవాలి దాన్ని? ఓకే, ఇప్పుడు నేను స్వతంత్రించుకునే సమయం నాకు ఇప్పుడు ఆసన్నమైంది, రైట్, ఇప్పుడు నేను స్వతంత్రించుకోవాలి, నేను విస్తరించాలి అని నేను ఎప్పుడు అనుకోవాలి? నాకు ఒకటి తెలియాలి కదా, నా కాన్షియన్స్లోనికి రావాలి కదా. ఎలా నేను తెలుసుకోవాలి అని అన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు అక్కడ. నాకెట్లు తెలియనగా 9వ వచనంలో, 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచాడు. అంటే మధ్యలోనికి ఛేదన చేశాడు, ఎదురెదురుగానే వాటిని ఉంచాడు. పక్షులను అతడు ఖండింపలేదు. అంటే తీసుకొచ్చినటువంటి పెయ్యని, మేకని, గొర్రెను ఖండించాడు, కానీ పావురమైతేనేమి, గువ్వనైతేనేమి వాటిని మాత్రం ఖండించలేదు. అయితే ఈ ఖండించబడినటువంటి కళేబరములు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఏం జరిగింది అని అంటే 11వ వచనంలో, గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. అసలు ఈయన అడిగింది ఏంటి? అక్కడ దేవుడు చేపిస్తున్నది ఏంటి, లేదా కనపరుస్తున్నది ఏంటి? అయ్యా, నేను దీన్ని స్వతంత్రించుకుంటానని నాకు ఎప్పుడు తెలుస్తుంది? మీరు నాకు అప్పగిస్తారు, నేను స్వతంత్రించుకుంటాను, అందులో ఇక తేడా ఏమి లేదు, నేను నమ్ముతున్నాను. కానీ ఎప్పుడు స్వతంత్రించుకుంటాను? నాకు అది కొంచెం టైమింగ్, అది తెలియాలి కదా అని అన్నప్పుడు పట్టుకురమ్మన్నాడు. వాటిని తీసుకురమ్మన్నాడు, మధ్యలో నరకమన్నాడు, ఎదురెదురు పెట్టమన్నాడు. ఇక ఆటోమేటిక్ కళేబరము అనగానే గద్దలు వచ్చేసాయి. ఇక వాటిని తోలేస్తున్నాడు. తర్వాత ఏం జరిగింది? ప్రొద్దు గ్రుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర వచ్చేసింది. గాఢ నిద్ర పట్టింది. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. ఇక్కడ 3 విషయాలు మనము గమనించవలసినటువంటి ప్రాముఖ్య విషయాలు ఉన్నాయి. ఏంటి అంటే, కళేబరములు, నీవు నీ సంతానము అనగా ఒక ఇసాక్ కావచ్చు, ఆ తదుపరి వచ్చినటువంటి యాకోబు కావచ్చు, ఆ యాకోబు నుండి వచ్చినటువంటి 12 మంది కుమారులు కావచ్చు, వారి పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. ఏ సమస్యలు? ఇరుగు పొరుగు దేశాల వారు ఒక లోతు మీదికి వచ్చినట్లుగా నీ మీదికి కూడా, అంటే నీ సంతానం మీదికి కూడా వస్తారు. అయితే నీ ఉన్నంతసేపు ఏం జరుగుతుందంటే ఇదిగో కళేబరముల మీదికి గద్దలు వస్తే నువ్వేం చేశావు? వెళ్ళగొట్టావు కదా. అలాగే నువ్వు వెళ్ళగొడతావు. నీ మీదికి వచ్చేటువంటి వాళ్ళందరినీ నువ్వు వెళ్ళగొడతావు. అయితే ఇప్పుడు అందులో ఈయనకు నిద్ర పట్టిందే, దాని అర్థం ఏంటంటే ఈయన మరణిస్తాడు. అంటే ఈయన పండు వృద్ధాప్యం తప్పదు కదా, ఆ క్రమంలో నువ్వు మరణిస్తావు. మరణించిన తర్వాత ఈ ప్రాంతంలో కటిక చీకటి, అంటే భయంకరమైన చీకటి ఏర్పడుతుంది. అంటే నీ సంతానం ఆపదలో పడుతుంది.
నీ సంతానం ప్రమాదములో పడుతుంది. అప్పుడు నీ సంతానము ఆ ప్రమాదం ఏంటంటే నీ సంతానము పరాయి దేశానికి బానిసలు అవుతారు. అసలు ఇవన్నీ లేవండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాటలన్నీ అక్కడ నేరుగా అసలు లేవు. బట్ ఆ సూచనలు అక్కడ ఉన్నాయి. అలా బానిసలవుతారు, దాసులవుతారు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వాస్తవానికి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నది 430 సంవత్సరాలు. కానీ ఇక్కడ ఏమన్నాడు? 400 సంవత్సరాలు దాసుడుగా ఉంటారు. అంటే మిగిలిన 30 సంవత్సరాలు యోసేపు గారు ఉన్న కాలంలో వీళ్ళు దాసులుగా లేరు. అర్థమవుతుంది? అంటే 30 సంవత్సరాలు ముందు, 400 సంవత్సరాలు తర్వాత అన్నమాట. 30 ప్లస్ 400 కలిస్తే 430. ఈ 30 సంవత్సరాలు యోసేపు ఒక విధంగా ఏలికగా ఉన్నాడు. తన కుటుంబీకులేమో స్వతంత్రంగా ఉన్నారు. అలా దాసులని కాదు, అలాగని యజమానులు కూడా కాదు, స్వతంత్రంగా ఉన్నారు. ఒక యోసేపు మాత్రం ఏలికగా ఉన్నాడు. కానీ యోసేపు గారు ఉన్న సందర్భంలో ఉన్నటువంటి ఫరో గారు ఎవరైతే ఉన్నారో ఆయన తదనంతరం వచ్చినటువంటి ఫరో ఈ కార్యక్రమాలన్నింటినీ ఎరగలేదా? లేదంటే అక్కడ అంటే మనం ఆ సందర్భంలో చదివినప్పుడు ఏంటంటే వీరి గురించి అంతగా ఎరగనటువంటి వ్యక్తిగా, వీరికి అంత ప్రాధాన్యతను ఇవ్వనటువంటి వ్యక్తిగా క్రమక్రమంలో వారిని దాసులుగా చేసుకోవటం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే 30 సంవత్సరాలు స్వతంత్రంగా ఉండేటువంటి సమయాన్ని ప్రస్తావించకుండా దాసులుగా ఉంటారు అనేటువంటి సమయాన్ని మాత్రమే ప్రస్తావించాడు. 400 సంవత్సరాలు దాసులుగా ఉంటారు. వచ్చిన 14 వచ్చిన రైట్. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేది. అంటే ఏ జనులైతే వీళ్ళను దాసులుగా చేసుకుని ఇబ్బంది పెడతారో ఆ జనులకు నేనే తీర్పు తీరుస్తాను. అయితే నీ సంతానం అక్కడి నుండి మరలా తిరిగి వస్తుంది. వచ్చేటప్పుడు మంచి ఆస్తితో వస్తారు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు అని చెప్పి, అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాముతో చెప్పాను. ఇందులో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే యోసేపు తోబుట్టువుల యొక్క మానసిక లోగుట్టు బాగలేదు. అంటే అప్పటికే అది కనపరచబడలేదు, కానీ దేవుడు కనబడుతుంది కనుక వారికే నేరుగా ఆ దేశాన్ని అప్పగించడానికి దేవునికి ఇష్టం లేదు. రెండవది అప్పటికే అక్కడ ఉన్నటువంటి కనానీయులు, అంటే అమోరీయులు కావచ్చు, మోయాబీయులు కావచ్చు, హివీలు కావచ్చు, హిత్తీయులు కావచ్చు, పెరిచ్చీయులు కావచ్చు, కేనీయులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అన్య జనులుగా పాపాన్ని పండిస్తున్నారు. అంటే సాగు చేస్తున్నారన్నమాట. పాపము అనేటువంటి పంట సాగు చేస్తున్నారు. ఐ థింక్ అది కోతకు రాలేదు.
ఒకవేళ వారు ఇప్పుడే గమనించుకొని ఆ పాపమును పండించే ఆ పంటను ఆపేస్తే గనక చూద్దాము. కానీ వారు ఆపేటట్టుగా లేరు, వారు ఆపరు. అయితే ఇప్పుడే నేను వారి మీద హ్యాండ్ అండ్ యాక్షన్ తీసుకున్నాను అనుకో, వాళ్ళు అంటారు మమ్మల్ని ఎందుకు వెళ్ళగొడుతున్నావు అని అంటారు. అప్పుడు ఒక దేవుడినిగా, అందరికీ తండ్రినిగా నేను సంజాయిషి ఇచ్చుకోవాలి కదా. నేను కారణాన్ని, సరి అయిన కారణాన్ని నేను చెప్పాలి కదా. ఈ కరుణాకర్ సుగుణ ఈ ప్రశ్న వేశాడు. అప్పటికే అక్కడ సుభిక్షంగా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అని అన్నాడు. ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో మొదటగా ఎవరున్నారో తెలుసా? అన్యులు ఉన్నారు. అన్యులు ఉన్నప్పుడే పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి ఆ దేశంలో అంటే ఆ దేశ ప్రజలు గొప్పోళ్ళు అయితేనే కదా పాలు తేనెలు ప్రవహించేది. వాళ్ళు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ దేవుళ్ళు గొప్పగా ఉంటేనే కదా అక్కడ పాలు తేనెలు ప్రవహించేటువంటిది. ఈయనకు చేతగాక అప్పటికే పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోకి తన జనాలను తీసుకెళ్లేటువంటి కుట్ర చేశాడు అని వారిదైనటువంటి శైలిలో వాళ్ళు దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పాలు తేనెలు ఎవరో ప్రవహింప చేయటం లేదు. అక్కడ సృష్టిని కలగజేసినటువంటి యెహోవాయే ప్రవహింప చేస్తున్నాడు. ఆ మాటకొస్తే ఎందుకు ప్రవహింప చేస్తున్నాడు, ఎందుకు ప్రవహిస్తున్నది అని అంటే అన్యులను బట్టి కాదు, అబ్రహామును బట్టి. అబ్రహాము రాక మునుపు అది పాలు తేనెలు ప్రవహించే దేశం కాదు. అది పాయింట్అవుట్ చేయాలి. వీళ్ళు ఏదో యూట్యూబ్లలో చర్చలు పెట్టుకుంటారు కదండి, అక్కడ మాట్లాడేటువంటి సుకాళ్ళు మన క్రైస్తవులు, బోధకులు కావచ్చు, లేకపోతే విశ్వాసులు కావచ్చు, కొన్ని ఇలాంటివి రీచ్ చేయలేకపోతున్నారు. అఫ్కోర్స్ ఆ టైంలో కొంచెం ఒత్తిడి ఉంటుంది, విషయం లోపల ఉన్నా కూడా స్పాంటేనివ్గా విషయం బయటికి అప్పుడు రాదు, రకరకాల కారణాలు ఉంటాయి. బట్ నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, అరే ఇది కనుక మాట్లాడగలిగితే అక్కడ వారి నోరు మూయబడటానికి అవకాశం ఉంటుంది. వాస్తవానికి అబ్రహామును బట్టి పాలు తేనెలు ప్రవహించే దేశంగా మారింది అది. అప్పుడు తనతో పాటు ఇంకా అన్యులు కూడా అక్కడ ఉన్నటువంటి వారు కనుక వారును అనుభవిస్తూ వస్తున్నారు. అయితే ఆ అబ్రహాము ఉన్నప్పుడే తనకు వాగ్దానం చేస్తున్నాడు, నీ సంతానానికి ఇదిగో నిన్ను ఆశీర్వదించినటువంటి ఈ దేశాన్ని వారికి ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడు. పిల్లరా, అయితే నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు, అమోరీల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు అనంటే ఈ యోసేపు సహోదరులైనటువంటి వారి మానసిక స్థితిని బట్టి, అంటే వారి ఏమన్నాను క్యారెక్టర్, వారి గుణగణాలను బట్టి వారికి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడలేదు. ఇన్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి అమోరీయులు లాంటి వాళ్ళు పాపాలు చేస్తున్నారు. అయితే అది ఇంకా మార్కింగ్ చేసి ఇదిగో ఇందును బట్టి రా అని చెప్పేంతగా ఇంకెదగలేదు. అది ప్రోగ్రెసివ్గా ఉంది. ఆ సిచ్యువేషన్, ఆ లిమిట్ క్రాస్ అయ్యేటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో అప్పటి వరకు వేచి చూస్తాను నేను. అక్కడికి వచ్చిన తర్వాత మట్టికి నేను వెంటనే యాక్షన్లోనికి దిగుతాను. అప్పటిదాకా వారికి అవకాశము ఇస్తాను నేను. ఎందుకంటే అడిగించుకునేటువంటి పరిస్థితుల్లో నేను ఉండను. నువ్వు ఎందుకు ఇలా చేశావు
అనంటే సమాధానం చెప్పుకోలేనటువంటి స్థితిలో నేను వండను, ఎందును బట్టి నేను చేయవలసి వచ్చింది అని అంటారు. ఎందుకంటే ఇంకొక సందర్భంలో మనకు కనబడుతుంది, ఇశ్రాయేలీలారా, ఇదేదో మీ మంచి నీతిని బట్టో మీ పరిశుద్ధతను బట్టో ఈ దేశాన్ని మీకు ఇవ్వటం లేదు, అన్యులైనటువంటి కానానీయుల పాపాన్ని బట్టి వారిని బయటికి పంపించేస్తున్నాను. రెండవది, మీ పితరుడైనటువంటి అబ్రహామునకు వాగ్దానం చేశాను కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తున్నానే కానీ మీరేదో పరిశుద్ధులు నీతిమంతులని కాదు. అంటే అప్పటికి ఉన్నటువంటి ఈ కనానీయులు, హివ్వీలు, హిత్తీలు, పెరిజీలు ఎవరైతే ఉన్నారో వారి